దావోస్లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీంకు జ్యూరిచ్ ఎయిర్పోర్ట్లో ప్రవాస తెలంగాణ వాసులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి రేవంత్ బృందం దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు ట్రైన్లో వెళ్తారు. తొలి రోజున గ్రాండ్ ఇండియా పెవిలియన్లో జరిగిన ప్రారంభోత్సవ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి జయంత్ చౌదరి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. అంతర్జాతీయ పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసే నిర్దిష్టమైన భవిష్యత్ ప్రణాళికతో దావోస్ పర్యటనపై ఫోకస్ పెట్టిన రేవంత్ బృందం అందులో భాగంగానే ప్రపంచ దిగ్గజ కంపెనీలతో చర్చలు జరపనుంది. ఇక డీటెయిల్స్ మనకు రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఉదయం దావోస్ కు బయలుదేరి వెళ్లారు. అయితే జ్యూరిచ్ విమానాశ్రయానికి సింగపూర్ నుంచి బయలుదేరి జ్యూరిచ్ చేరుకున్నారు. జ్యూరిచ్ లో తెలంగాణ ప్రజలు భారీ ఎత్తున కూడా సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలికారు. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి అలాగే కేంద్ర మంత్రి జయంత్ చౌదరి కూడా గ్రాండ్ ఇండియా పెవిలియన్ లో ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అయితే నిన్న అర్ధరాత్రి నుంచి కూడా అంటే భారత కాలమాన ప్రకారం నిన్న అర్ధరాత్రి నుంచి ఏదైతే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు ప్రారంభమైంది. ఇవాళ కీలకంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచంలోనే 15 ప్రముఖ కంపెనీలకు చెందినటువంటి దిగ్గజ సంస్థలకు సంబంధించినటువంటి సీఈఓలు, చైర్మన్లతో తెలంగాణకు సంబంధించినటువంటి పెట్టుబడుల విషయంలో కీలక చర్చలు ఇవాళ జరుపుతారు. ఏదైతే 15 మంది కీలక నేతలు, కీలక కంపెనీ సీఈఓలతో జరుపుతున్నటువంటి చర్చలకు సంబంధించి తెలంగాణకు సంబంధించి ఐటీ సెక్టర్ కావచ్చు, ఇండస్ట్రియల్ సెక్టర్ కావచ్చు, ఈ పరిశ్రమల అభివృద్ధికి సంబంధించి ప్రధానంగా పెట్టుబడుల సేకరణ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొంటారు. మనం చూసాం గత ఏడాది ఇదే దావోస్ నుంచి 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణకు రావడం, అది హైదరాబాద్ కేంద్రంగా పెట్టుబడి రావడం చూసాం. సో అదే స్థాయిలో ఈసారి కూడా పెట్టుబడుల లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి టూర్ కొనసాగుతుంది. ఇవాళ రేపు ఎల్లుండి వరకు 3 సీఎం రేవంత్ రెడ్డి ఉంటారు. తర్వాత దుబాయ్కి వెళ్తారు, అక్కడ నుంచి హైదరాబాద్ వస్తారు. వారం రోజులుగా సింగపూర్ పర్యటన దిగ్విజయంగా పూర్తయింది. సో సింగపూర్ తర్వాత ప్రస్తుతం దావోస్ లో కొనసాగుతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి టూర్ సంబంధించి ఇవాళ కీలకమైనటువంటి సమావేశాలకు సంబంధించి ప్రధానంగా పెట్టుబడులే సేకరణ విధంగా ఇవాళ ప్లాన్ జరుగుతుంది. అండ్ అశోక్, ఇవాళ సెకండ్ డే, ఈ రోజు ముఖ్యంగా ఏ కంపెనీస్తో చర్చలు జరిగి ఎంఓయూలు కుదిరేటువంటి అవకాశం ఉంది? ముఖ్యంగా ప్రజెంటేషన్స్ ఏ విధంగా, ముఖ్యంగా ఏ రంగంపై ఎక్కువగా ప్రజెంటేషన్స్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చేస్తున్నారు. ఏదైతే ఫ్యూచర్ సిటీ సంబంధించి అంటే ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ కు మధ్యలో ఫోర్ సిటీ ఫ్యూచర్ సిటీ సంబంధించినటువంటి ప్లాన్ కూడా చేయడం ఇబ్బంది. ఇప్పటికే అది మొత్తానికి దావోస్లో జరగనున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు వెళ్లినటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీంకు జ్యూరిచ్ ఎయిర్పోర్ట్లో ప్రవాస తెలంగాణ వాసులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి రేవంత్ బృందం దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు ట్రైన్లో వెళ్లారు. తొలి రోజున గ్రాండ్ ఇండియా పెవిలియన్లో జరిగినటువంటి ప్రారంభోత్సవ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి జయంత్ చౌదరి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఇక అంతర్జాతీయ పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసే నిర్దిష్టమైనటువంటి భవిష్యత్ ప్రణాళికతో దావోస్ పర్యటనపై ఫోకస్ పెట్టిన రేవంత్ బృందం అందులో భాగంగానే ప్రపంచ దిగ్గజ కంపెనీలతో చర్చలు జరపనుంది ఇవాళ.